ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్మలను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్ష రాజ్యమునకు చేర్చుకొనండి. ఆమేన్. 4వ దేవ రహస్యము. యేసు సిలువని మోసుకొని పోవుటని గురించి ధ్యానించదుముగాక. నాటి గవర్నర్ పిలాతు యేసులో ఏ దోషం కనిపించడం లేదని 1కి 10 సార్లు తెలియచెప్పాడు. అయినా చిట్ట చివరకు ప్రజల ఒత్తిడి మేరకు యేసును సిలువ వేయడానికి అప్పగించారు. యేసు తన సిలువను తానే మోస్తూ కపాల స్థలం అనే చోటికి వెళ్ళాడు. కొందరు స్త్రీలు పట్టరాని దుఃఖముతో విలపిస్తున్నారు. యేసు వారి వైపు తిరిగి, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని హెచ్చరించాడు. ఓ ప్రభువా, ఈ పుణ్యక్షేత్రమునకు వేలాదిగా తరలి వస్తున్న అన్ని మతాల భక్తులను మీ చెంత సమర్పిస్తున్నాము. తల్లి మరియపై గౌరవ ప్రవర్తులు ప్రదర్శిస్తూ దైవాశీస్సుల కోసం తహతహలాడుతున్న విశ్వాసులందరినీ పేరు పేరున దీవించమని, వారికి అండగా నిలువమని గుణదలమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, మా పాపలను మన్నించండి. నిత్య నరకాన్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్షరాజ్యములకు చేర్చుకొనండి. ఆమేన్. లూర్దు మాతకు జై జయలు. దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జై జయలు. దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు. గుణదల మాతకు నీరాజనాలు. అకలంక మాతకు హారతులు. లూర్దు మాతకు జై జయలు.
లూర్దు మాతకు జయ జయలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జయ జయలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. సకలంక మాతకు హారతులు, లూర్దు మాతకు జయ జయలు, దేవుని తల్లికి వందనాలు. ఐదవ గుర్తు, యేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందుటను గురించి ధ్యానించదముగాక. యేసు మీద పగబట్టిన విరోధులు కొందరు యేసు నిస్సహాయుడుగా చనిపోవడం చూచి సంతోషించారు. కానీ యేసు ఊపిరి వదిలిన తక్షణమే దేవాలయంలోని తెర పైనుంచి క్రింద వరకు 2 ముక్కలుగా చినిగిపోయింది. భూమి దద్దరిల్లింది, కొండలు బండలు బద్దలయ్యాయి. చనిపోయిన అనేక మంది పవిత్రుల శరీరాలు బ్రతికి లేచాయి. ఈ 5వ గుర్తులో విజయవాడ మేత్రాసనం కోసం ప్రార్థించదము. మా మేత్రాసన అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మా మేత్రాసన కాపరి తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిని, మా గురువులను దీవించి ఆశీర్వదించమని, నీ బిడ్డలను దైవ మార్గంలో నడపడానికి కావలసిన దైవానుగ్రహములను వారికి దయచేయమని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపమును మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్ష రాజ్యమునకు చేర్చండి. ఆమేన్. అతి పునీత మిఖాయేల, దేవదూతయగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప అనడు వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకున్న ఈ 83 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో నొగటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసం గల మాతయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమా ఇండెడు మేము ఏవ యొక్క బిడలము. మేము చూచి మొరపెడుచున్నాము. ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చెడు. మేము చూచినట్టు పొడుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసడి తల్లి, మీ దయారసముల కన్నులను మా మీద తరపున అవతరించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలము యేసునాథుని ప్రత్యక్ష దర్శనం కృపగలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, దేవమాత ప్రార్థన. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన విన్న అవతరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ తిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండెడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషము యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానపాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యములు గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి.
వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్తము యొక్క మందస్సమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడేడు వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తలుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతియుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానము యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మా ప్రార్థనలను ఆదరించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దత్తములకు మేము ప్రాప్తులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగత్ రక్షకుడవైన యేసువా, మీ స్లీవ కింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండి భాగ్యము మాకెప్పటికీ నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడ మహోన్నతుడైన సర్వేశ్వరమ యేసయ్య, దివ్య సప్రసాద రూపములో మా మధ్యలో ఉన్న తండ్రి నీకు స్తోత్రం. గడిచిన ఈ 3 దినాలు నీ తల్లి సన్నిధిలో మేము చేసిన ఈ ప్రార్థనలు, తల్లి పేరిట జరుగుతున్న ఈ మహోత్సవములు ఏ విధమైన ఆటంకము లేకుండా ఇంత గొప్పగా జరిగేటువంటి కృపను మాకు ప్రసాదించినందులకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. నీవు చేసిన మేలులను తలంచి కీర్తనకారుడు నిన్ను స్తుతించినట్లుగా నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది అని తల్లి మరియా నీవు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను స్తుతించినట్లుగా గొప్పనైన దైవ కార్యమును తన జీవితంలో అనుభవించి నీ గొప్పనైనటువంటి కార్యములకు ఆశ్చర్యపడి అది జరిగినప్పుడు నిన్ను స్తుతించినటువంటి జకరియా ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని జకరియా స్తోత్రగీతము పాడినట్లుగా అనేకమైన అవమానాల మధ్య నీ యందు ఉన్న విశ్వాసముతో
నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు గర్భఫలము లేక బాధపడుతూ ఉన్న అన్న యొక్క ప్రార్థనను ఆలకించి గర్భఫలమును ప్రసాదించినందులకు అన్న ఉప్పొంగినటువంటి హృదయముతో మనసారా నిన్ను స్తుతించినట్లుగా ప్రభు నీవు చేసినటువంటి ఈ మేలులను తలంచి నీకు కృతజ్ఞతా వందనములను చెల్లిస్తూ ఉన్నా. నీవు గొప్పనైన దేవుడవు, ప్రభుడవు, మమ్ము రక్షించేవాడవు, మా మధ్యన ఉండేవాడవు, మాతోనే ఉండేవాడవు. ప్రభు మేము చేస్తున్నటువంటి ఈ స్తుతి ఆరాధన కూడా స్వీకరించమని అమ్మా మరియ తల్లి నీతో కలిసి నీ కుమారుడైనటువంటి క్రీస్తును స్తుతిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని స్తుతించుకుందాం, ఆరాధన చేసుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. అందరూ కూడా యేసు ప్రభు పట్టు చెయ్యి అలా చాచండి, మీ కుడి చెయ్యి అలా చాచి ప్రభుతో మాట్లాడండి. అందరూ దివ్య సప్రసాదములో మరుగయుండి దివ్యపీఠం మీద నా కొరకు విచ్చేసిన ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నీకే ఆరాధన, నీకే మా ఆరాధన, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, మేమందరము బలహీనులము, మేము చేతగాని వారము, మేము చేతకాని వారము, ప్రార్థించే శక్తి లేని వాళ్ళము, ప్రార్థించే శక్తి లేని వారము, నిన్ను తెలుసుకునే శక్తి లేనటువంటి వాళ్ళము, నిన్ను తెలుసుకునే శక్తి ఓ లేనటువంటి యేసయ్యా, వారము. ఓ యేసయ్యా, నీ అద్భుత శక్తి ద్వారా, నీ అద్భుత శక్తి ద్వారా, నీ దివ్య సప్రసాద శక్తి ద్వారా, నీ దివ్య సప్రసాద శక్తి ద్వారా నాలో నీ యొక్క వెలుగుని, నీ యొక్క వెలుగుని, నీ శక్తిని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ జ్ఞానమును నాకు ప్రసాదించండి. నాకు ప్రసాదించండి. నేను ఎలా జీవించాలో, నేను ఎలా జీవించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా మెలగాలో అన్నీ నాకు నేర్పించి, మీ తల్లి మరియలాగా, నీ తల్లి మరియలాగా మేము కూడా మీ చిత్తాన్ని నెరవేర్చి, నీ చిత్తమును నెరవేర్చి నీకు సహోదరుడిగా, సహోదరిగా, తల్లిగా, తండ్రిగా, అన్నగా మేమందరము మా జీవితాలని మీతో మలుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా బలహీనతలను తొలగించండి. మా శారీరక వ్యాధులను తీసివేయండి. మానసిక వ్యాధులను తీసివేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. మా తోటి సహోదరి సహోదరులతో నీ ప్రేమను పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మరీ తల్లి ద్వారా మేము పొందిన ఈ వరాలు ఇతరులకు ప్రసాదించటానికి నాకు కూడా సహోదర భావమును, ఇతరులను మన్నించే భావాన్ని, ఇతరులను క్షమించే భావమును నాకు దయచేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం అయిపోయింది కాబట్టి మన మేత్రాణుల వారు ఆ యేసు స్వామిని మీ చెంతకు తీసుకుని వస్తూ ఉంటారు. మీకున్నటువంటి వ్యాధి బాధలన్నిటినీ కూడా ప్రభువుతో చెప్పండి. అయ్యా, మాకు ఈ రోగం ఉంది, మాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉందని మీ దగ్గరికి యేసు స్వామిని మన మేత్రాణుల వారు ప్రేమతో తీసుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో దైవశక్తి నీకు రావాలని, దైవానుగ్రహాలు నీకు రావాలని, దైవ కృపలో నీవు బలపడాలని, ఎలా దేవునితో ఉండాలి అనేటువంటి విషయాలని దేవుడు నీకు ప్రబోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదిగో ఈ సమయంలో ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు
ప్రేమపూర్వకంగా అడగండి, భక్తిపూర్వకంగా అడగండి, విశ్వాసపూర్వకంగా అడగండి. దివ్య సుప్రసాద ప్రభువు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. మన కష్టాలలో ఉంటారు, బాధలలో ఉంటారు, ఇబ్బందులలో ఉంటారు, సంతోషంలో ఉంటారు. నేను సర్వదా మీతో ఉండే దేవుడినని, ఇమ్మానుయేలు దేవుడినని ఆయన నుడివి విన్నాడు. ఆ ప్రభువే మన మధ్యలోనికి వస్తూ ఉండగా ఇజ్రాయేలుకు దేవుడు తోడుగా ఉన్నట్లు దేవుడు మనకి తోడుగా ఉండాలని, దీవించాలని, ఆశీర్వదించాలని, మన కష్టాలలో, వ్యాధులలో, బాధలలో తోడుగా ఉండి నడిపించాలని ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, నా తోడు ఉన్నావు, నా నీడ ఉన్నావు, నా చెంత ఉన్నావు, నా అండగా ఉన్నావు. ప్రభు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. అందరూ కూడా లేచి నిలబడి దైవ ఆశీర్వాదం తీసుకుందాం. స్తోత్రం. స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల యేసయ్యా. నీవు నాలో నీవున్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నాలో నీవున్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలో నీవున్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేల, నాకు భీతియేల. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలో నీవున్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రం.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. 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 నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. శిరమును వంచుడి వినయముతోన నీ మహాయత్తుత
యుగ యుగములకు స్తుతి కల్గుదున్. శిరమును వంచుడి వినయముతోడ తనారా తన ప్రచలింప గోతము నీదు పాతవ పందము పంచే ప్రియములు గ్రహించగల్గును విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగతి చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయరుని వారా మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడవు దేవుడే పూడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవ మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వేంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. బోధ చూపారిన స్త్రీలతో సంతో స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజెఫ్ స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అచ్చశ్రేష్ఠులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.
అందరూ కూడా సంతోషంగా లూర్దు మాతకు జయజయలు అని కీర్తన తరపుకుందా. నిష్కలంక నిష్కలంక మరియ నీ వలనే పలుకుట నెనరుతో మమ్ములను దీవించుము తల్లి. నిష్కలంక మరియ నీ వలనే పలుకుట నెనరుతో మమ్ములను దీవించుము తల్లి. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా, ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. నిష్కలంక మరియ నీ వలనే పలుకుటకు ఎనరుతో మమ్ములను దీవించుము తల్లి. నిష్కలంక మరియ నీ వలనే పలుకుటకు ఎనరుతో మమ్ములను దీవించుము తల్లి. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా, ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. దివ్య ప్రసాదంతో మన యొక్క ఉత్సవాలు ముగిస్తున్నవి. ఈ ముగింపు చివరి ప్రార్థన మునుపు మన పీఠాధిపతులను, వికార్ జనరల్ ప్రసాద్ ఫాదర్ గారిని, గురువులందరినీ కూడా వచ్చి ఇక్కడ నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరినీ కూడా ఉద్దేశించి వికార్ జనరల్ మోహల్ ప్రసాద్ ఫాదర్ గారు మాట్లాడతారు. చివరిగా మన పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారు మాట్లాడి దేవుని యొక్క దీవెనలతో మనందరం కూడా ఇంటికి పంపిస్తారు. దయచేసి ఫాదర్లందరూ రండి. ప్రభువును చూసి చాలా కాలం అయింది. అందువలన చూడాలన్నటువంటి మాతృప్రేమతో మరే తల్లి కొంతమందితో ఆయన చూడటానికి వచ్చినప్పుడు మనం ఇందాక విన్నట్లుగా ఎవరో ఒకరు ఈ కబురు చెప్పారు, నేను చూడటానికి నీ తల్లి నీకు సంబంధించిన వాళ్ళు వచ్చారన్నప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్పారు, ఎవరు నా తల్లి, ఎవరి నా సహోదరులు. దేవుని వాక్యాన్ని లేక నా వాక్యాన్ని విని హృదయంలోనికి స్వీకరించి భద్రపరిచి దానిని పాటించేవారే నా తల్లి, నా సహోదరులు అనేటువంటి ఒక అంతస్తును ఆయన వాక్యాన్ని కానీ దేవుని వాక్యాన్ని కానీ విని పాటించినప్పుడు కలుగుతుందనేటువంటి గొప్ప వాస్తవాన్ని ఆయన తెలియచేశారు. పూజ్య పీఠాధిపతులు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జయరాజ్ గారు, ప్రియ సోదర గురువులారా, మరి మఠకన్యలారా, సహోదరి సహోదరులారా, కిందటి నెల 31వ తారీఖు నాడు బిషప్ గారు చాలామంది సమక్షంలో ఈ గుణదల మాత ఉత్సవాలు లాంఛనంగా నవదిన జపాలతో మరియ తల్లి ఆ ప్రతిమ లేకపోతే ఆ రూపం ఉన్నటువంటి జెండా ఆవిష్కరణతో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ నవదిన జపాలు చక్కగా జరిగాయి. జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, ప్రదక్షిణ, అలాగే దివ్య బలి పూజ ఎంతో దేవునికి మహిమాకరంగాను
మరీ తల్లికి ఒక కృతజ్ఞత వందనాలు చెల్లించినటువంటి రీతిలోనూ మనందరికీ కూడా దీవెనలు కలిగేటట్లుగా జరిగాయి. ఆదివారం నాడు 9వ తారీఖు నాడు ఉదయం 7 గంటల సమయంలో మళ్ళా మరే తల్లిని ఊరేగింపుగా ఇక్కడికి తీసుకువచ్చారు. ఆమెను అలంకరించారు. పూలమాలతో బిషప్ గారు ఆమెను సత్కరించారు ఒక విధంగా. తర్వాత క్రీస్తు లోకానికి జ్యోతి మనకు జ్యోతి అనేటువంటి విధానంలో ఉన్నటువంటి అక్కడ ఒత్తిని వెలిగించారు. తర్వాత పూజ ప్రారంభించారు. మరి అందరి యొక్క సాక్ష్యము అనుభూతి ఏమిటంటే పండుగ దేవునికి మహిమాకరంగా జరిగింది, మనందరికీ దీవెనకరంగా జరిగింది. మరే తల్లి యొక్క విజ్ఞాపన విన్నపం, ఆమె నడిపింపు, ఆమె తోడు మనకుండటం మూలంగా మనం దేవుణ్ణి స్తుతించగలిగామని అందరూ కూడా చెప్పుకోవడం అనేటువంటిది ఒక సాక్ష్యంగా మనం భావించవచ్చు. అందువలన ఈ పండుగ ఈ దివ్య సప్రసాద ఆరాధనతో, రోగుల స్వస్థతతో, ప్రార్థనతో ముగుస్తూ ఉంది. ఒక విధంగా ముగిసింది బిషప్ గారి యొక్క ప్రార్థన ద్వారా. ఈ నేపథ్యంలో మరి ముందుండి నడిపించినటువంటి అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఎలా జరుగుతుంది, మీరు ఎలా వెళ్తున్నారు, ఏ విధంగా అన్ని సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను ఏ విధంగా మీరు సంప్రదిస్తున్నారు అనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు ఆ విధంగా ముందుండి మనలను ఒక కాపరిగా నడిపిస్తూ ఉన్నారు. చాలా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, ఆయనకు కూడా శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయినా కానీ ఆ కర్ర పట్టుకున్నప్పుడు తన బాధ్యతను గుర్తించి ఈ మేతరాసనంలో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ సంఘస్థులను నడిపిస్తూ ఉన్నారు. మరి మన బాధ్యత, ఈ బాధ్యతను నిర్వర్తించడానికి మనలందరినీ కూడా ఆ పచ్చిక బయలులోనికి, దేవుని యొక్క వాక్యములోనికి, దివ్య సంస్కారాల దగ్గరకు నడిపించడానికి దేవుని యొక్క బలము, శక్తి, మరీ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఆయనకు ఉండాలని మనమందరం గ్రహించి ఆయన కొరకు, మేతరాసనం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారని మీరు హామీ కూడా ఇవ్వాలి. తరువాత మేమందరం సహకరిస్తూ ఉన్నప్పటికీ, బిషప్ గారి యొక్క ప్రోత్సాహము, ప్రోద్బలము ఉన్నప్పటికీ కూడా ముందుగానే ఆయన ప్లాన్ చేసుకుని కొన్ని సమయాలలో టెన్షన్ పడటం, కొన్ని సమయాలలో కొద్దిగా చిరాకు పడుతూ ఉన్నప్పటికీ కూడా మరి నిద్ర లేకుండా కొన్ని సమయాలలో చక్కటి ప్లానింగ్ చేసి ఈ పండుగ చక్కగా ఈ విధంగా జరగటానికి ఒక విధంగా పండుగను తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించినటువంటి పుణ్యక్షేత్ర రెక్టరు, ఆ విధంగానే ప్యారిస్ ప్రీస్ట్ అయినటువంటి ఫాదర్ జయరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనేం అంటలేదండి, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయన చూస్తాడు, పదాగా చూస్తాడు, ఇంటి అయినా. మరి అలాగే ఈ బోర్డింగ్లో ఉన్నటువంటి బాలయేసు, మరి అతనికి కూడా ప్రధానమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. భోజనాల విషయంలో కానివ్వండి, వీటి విషయాల్లో కానివ్వండి, అతను కూడా చక్కగా కుర్రాడైనప్పటికీ చక్కగా నిర్వర్తించాడు. చాలామంది సహకారంతో, బిషప్ గారి యొక్క ప్రోత్సాహం, ఎప్పటికప్పుడు జయరాజ్ తర్వాత కమిటీ మెంబర్సు చాలా విధాలుగా అతన్ని ప్రోత్సహించారు. ఆ బాలయేసును కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఫాదర్ జయరాజుకు కో పాస్టర్స్గా లేక అసిస్టెంట్స్గా ఉన్నటువంటి ఆ ముగ్గురు గురువులను కూడా అభినందిస్తూ ఉన్నాం. అలాగే చాలామంది సహకరించారు. మరి అందరి పేర్లు అవసరం లేదు, కానీ నవజన్మ జపాలు ప్రారంభం నుంచి కానివ్వండి, లేకపోతే ఈ పూజ, ఈ ప్రార్థనలు ఒక రూపంలోనికి తీసుకొచ్చినటువంటి వారు కానివ్వండి, ఈరోజు ఈ విధంగా ఆరాధన చేయటానికి ముందు ఉన్నటువంటి వారందరినీ ప్రొద్దున బిషప్ గారు చెప్పారు కాబట్టి మళ్ళా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అంటే ఒక్కరి పని కాదు ఇది. ఇంత బృహత్కరమైనటువంటి పనిని భుజాల మీద వేసుకుని తీసుకుని వెళ్ళటం, మరీ ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మరి ఆ మరితల్లి యొక్క ప్రార్థనా బలం, దేవుని యొక్క కృప, ఆ పుణ్యపురుషుల యొక్క కాలి నడక, పాదధూళి ఇక్కడ ఉంది కాబట్టి
ఎప్పుడు కూడా ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, జరగవు. అది మనకు నమ్మిక. కాబట్టి అందరినీ కూడా అభినందిస్తూ బిషప్ గారి యొక్క చివరి ప్రార్థన ద్వారా ఈ గుణదల మాత ఉత్సవాలు ముగింపుకు వస్తూ ఉన్నాయి. దయచేసి అందరూ నిలబడండి. బిషప్ గారు ప్రార్థించి మనకు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు. అందరం కలిసి సహోదరి సహోదరులారా, కృతజ్ఞతాపూర్వకంగా మరియమాతకు 3 మంగళవార జపాలు చెబుదాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు కొన్ని మాటలు చెప్పాలని నాలో ఏదో చెబుతుంది చెప్పమని. ఆ విషయాలు చెబితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఈ పండుగ చివరి సమయంలో, ఈ సంవత్సరం ఈ పండుగ రోజుల్లో ఒక ప్రత్యేక ఉత్సాహాన్ని, ఆనందాన్ని నేను పొందుతున్నాను. మొదటిది, గత 3 రోజులుగా వచ్చిన అశేష భక్త బృందం. అన్ని రోజుల్లో ప్రత్యేకంగా ఈరోజు వచ్చిన భక్త సమూహం చాలా పెద్దది. ఇంకొక ప్రత్యేకతను కూడా నేను ఈ రోజుల్లో గమనించాను. ఎవరికిచ్చిన బాధ్యతను ఇక్కడ వాళ్ళు నిర్వహించారు. అందరిలో, గురువులందరిలో, అదే గృహస్థ క్రైస్తవులందరిలో, మఠవాసులు మఠవాసినిలో సహకార భావం నాకు కనపడింది. గుణదల క్యాంపస్లో ఉన్న గురువులందరూ ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించారు. అదేవిధంగా మఠకన్యలు ప్రేమపూర్వకంగా వారికి అప్పగింపబడిన బాధ్యతలను స్వీకరించి విధేయతాపూర్వకంగా అందరి శ్రేయస్సు కోరుతూ వారికి ఇవ్వబడిన పనిని వారు చేశారు. అదేవిధంగా ఇతర గురువులు, మఠవాసులు, సెమినరీలో ఉన్న విద్యార్థులు, జెస్బీట్ స్కాలాస్టిక్స్, వాలంటీర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వారి సహకారాన్ని నేను మెచ్చుకుంటూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుణదల మాత విచారణ సలహా సంఘం ఎన్నో బాధ్యతలు స్వీకరించి ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండటం కనిపించారు. అదేవిధంగా పెద్దలు వారి వంతు మాతో ఉండి మా అందరికీ పెద్ద భరోసా ఇచ్చారు. వారికి మా వందనములు. ఇప్పుడు మన ఇద్దరు వికార్స్ జనరల్, రెవరెండ్ ఫాదర్ మెసపం గబ్రియల్ గారు, రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ గారు, వీరిద్దరూ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైతే మాకు ఈ పండుగ గురించి అవసరాలు ఉన్నాయో, మాట్లాడటానికి అవసరాలు ఉన్నాయో, వారు అన్నిసార్లు మీటింగులకు వచ్చి మాతో ఉన్నారు. వారు మాకు వారి స్ఫూర్తిదాయకమైన సలహాలు, ముఖ్యంగా సలహా కంటే వాళ్ళు మాతో ఉండడం అనేది ఇంకా చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఈ విధంగా వారు మొదటి నుంచి చివరి వరకు ఈ పండుగను విజయవంతం చేయడానికి ఎంతో సహాయపడ్డారు. మీరు రెక్టర్ గారికి సలహాలు ఇస్తూ అన్ని విషయాలను
అన్ని విషయాలలో శ్రద్ధ చూపించి అవి విజయవంతంగా అవడానికి మాకు సహాయం చేశారు. ఫోన్ తీసుకోరా. విజయవంతం అవడానికి మా సహాయం చేశారు.